మన ఇంట్లో అంటే మన కిచెన్లో మెడిసిన్ క్యాబినెట్లో ఉండే కొన్ని మామూలు వస్తువులే మన స్కిన్ను పాడు చేస్తున్నాయంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈరోజు మనం రోజూ వాడే అలాంటి 11 ప్రమాదకరమైన ప్రాడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మనకు తెలియకుండానే చర్మానికి ఎంత హాని చేస్తున్నాయో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఈ డిఐవై స్కిన్ కేర్ అంటే ఇంటి చిట్కాల వెనుకొన్న అపోహలేంటో చూద్దాం. ఆ తర్వాత మన స్కిన్ వెనుకొన్న సైన్స్ని కొంచెం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మన కిచెన్లో మెడిసిన్ బాక్స్లో ఉండే ఏ వస్తువులో మనకు హాని చేస్తాయో తెలుసుకుందాం. ఫైనల్గా మంచి హెల్దీ స్కిన్ కోసం కొన్ని సింపుల్ టిప్స్తో ముగిద్దాం. సరే, మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇంతమంది ఈజీగా ఇంట్లో దొరికే వాటితో స్కిన్ కేర్ చేసుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? దాని వెనక ఉన్న కారణాలేంటో చూద్దాం. మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఇంట్లో దొరికేవి న్యాచురల్ కదా, సేఫ్ అని అనుకుంటాం. కానీ ఈ నమ్మకం నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్నతోనే మనం ఈ విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఇంటి చిట్కాల అపోహల నుండి అసలు సైన్స్ వైపు వద్దాం. అసలు మన స్కిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే చాలు. కొన్ని వస్తువులు దానికెందుకు అంత హానికరమో మనకే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం యాసిడ్ మ్యాంటిల్. ఇదేంటంటే మన స్కిన్ పైన ఉండే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అన్నమాట. ఇది మన స్కిన్ను కాపాడే లక్షలాది మంచి బ్యాక్టీరియాకు ఇల్లు లాంటిది. మన స్కిన్ హెల్త్కు ఇది చాలా చాలా అవసరం. ఒకవేళ ఈ ప్రొటెక్టివ్ లేయర్ అంటే ఈ యాసిడ్ మాంటిల్ దెబ్బతింటే ఏమవుతుందో తెలుసా? స్కిన్ ఎర్రగా మారడం, దద్దుర్లు, మొటిమలు, డ్రై స్కిన్ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మరి ఈ డ్యామేజ్కి కారణమయ్యే ఆ వస్తువులేంటో ఇప్పుడే చూద్దాం. రైట్, ఇక మన కిచెన్లోకి అడుగుపెడదాం. మన వంటగదిలో ఉంటూనే మన స్కిన్ బ్యాలెన్స్ను దెబ్బతీసే కొన్ని కామన్ పదార్థాలేంటో చూద్దాం. ఇవి వింటే కొన్ని అపోహలు ఖచ్చితంగా తొలగిపోతాయి. లిస్ట్లో ఫస్ట్ది యాపిల్ సైడర్ వినెగర్. దీన్ని ఒక న్యాచురల్ టోనర్గా చాలామంది వాడుతుంటారు, కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చూడండి, ఈ ఏసీవీ అంటే యాపిల్ సైడర్ వెనిగర్ మన స్కిన్కి చాలా ఎసిడిక్గా ఉంటుంది, అంటే చాలా ఆమ్లంగా ఉంటుందన్నమాట. దీనివల్ల స్కిన్పై ఇరిటేషన్, రెడ్నెస్ రావొచ్చు. ఒకవేళ దీన్ని వాడాలి అనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 టీ స్పూన్ వెనిగర్ని సుమారు ఒక పెద్ద గ్లాసు నీళ్లలో కలిపి బాగా డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. నెక్స్ట్ మన కిచెన్లో ఉండే ఇంకో ఐటెం నిమ్మరసం, లెమన్ జ్యూస్. స్కిన్ను, హెయిర్ను బ్రైట్గా చేస్తుందని చాలామంది నమ్ముతారు, కాని అసలు నిజం వేరే ఉంది. నిమ్మరసంలో ఫైటోకెమికల్స్ అనేవి ఉంటాయి. మనం నిమ్మరసం రాసుకుని ఎండలోకి వెళ్తే ఆ కెమికల్స్ సూర్యరశ్మితో రియాక్ట్ అయి స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నిమ్మరసాన్ని ఫేస్ మీద గానీ హెయిర్కి గానీ డైరెక్ట్గా అస్సలు వాడకూడదు. ఇక మన నెక్స్ట్ ప్రోడక్ట్, దాని గురించి చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, pH 9. ఇది బేకింగ్ సోడా యొక్క pH లెవెల్. ఇది చాలా చాలా ఎక్కువ. చూడండి, మన స్కిన్కి కొంచెం ఎసిడిక్ వాతావరణం కావాలి, కానీ బేకింగ్ సోడా దీనికి పూర్తి ఆపోజిట్, అంటే చాలా ఆల్కలైన్గా ఉంటుంది. దాని pH 9 కదా, ఇది మన స్కిన్ న్యాచురల్ బ్యాలెన్స్ను పూర్తిగా పాడు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక మొక్కకు సరిపడని మట్టిలో పెట్టినట్టనమాట. ఇంకా కిచెన్లో మనం దూరంగా ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. ఫస్ట్, ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే సెడార్ వుడ్, టీ ట్రీ ఆయిల్ లాంటివి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, డైరెక్ట్గా స్కిన్పై అప్లై చేయకూడదు. అలాగే బర్గమాట్ ఆయిల్ రాసుకుని ఎండలోకి వెళ్తే స్కిన్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇక మనం వాడే ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్, ఇవి స్కిన్ని ప్రొటెక్ట్ చేసే మంచి బ్యాక్టీరియాను కూడా తీసేస్తాయి. సరే, కిచెన్ నుండి బయటకొచ్చి ఇప్పుడు మన మెడిసిన్ క్యాబినెట్ వైపు చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ కోసం వాడే కొన్ని వస్తువులు మన ఫేస్కి ఫస్ట్ హార్మ్ ఎలా చేస్తాయో తెలుసుకుందాం. ఫేస్ స్కిన్కి అస్సలు వాడకూడని కొన్ని హార్ష్ కెమికల్స్ ఉన్నాయి. అవేంటంటే టూత్పేస్ట్. ఇందులో ఉండే పెరాక్సైడ్, ఫ్లోరైడ్ లాంటివి స్కిన్కి చాలా హానికరం. తర్వాత రబ్బింగ్ ఆల్కహాల్. ఇది స్కిన్పై ఉన్న మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది, దాంతో చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఇక హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది గాయాలను క్లీన్ చేయడానికి మంచిదే కానీ ఫేస్కి అస్సలు కాదు. ఇదొక చాలా ముఖ్యమైన వార్నింగ్. హెయిర్ డైని పొరపాటున కూడా కనుబొమ్మలగ్గాని కనురెప్పలగ్గాని అస్సలు వాడకూడదు. ఇది కళ్లకు చాలా డేంజర్, ఒక్కోసారి చూపుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక టాపికల్ స్టెరాయిడ్స్.
స్కిన్ మీద రెడ్నెస్ లేదా ఇరిటేషన్ వస్తే చాలామంది వీటిని వాడతారు. కానీ ఇవి ఏం చేస్తాయో తెలుసా? లాంగ్ టర్మ్లో చూస్తే ఇవి మన స్కిన్ సెల్స్ గ్రోత్ను ఆపేస్తాయి. అంతేకాదు, స్కిన్కి చాలా ముఖ్యమైన కొలాజెన్ ఉత్పత్తిని కూడా ఆపేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా వేటికి దూరంగా ఉండాలో చూసాం కదా. ఇప్పుడు మన స్కిన్ హెల్త్ను కాపాడుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. కొన్ని సింపుల్, పాజిటివ్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. హెల్దీ స్కిన్ కోసం మనం తీసుకోగల కొన్ని ప్రోయాక్టివ్ స్టెప్స్ ఇవి. స్టెప్ 1, మీ షవర్ హెడ్కి ఒక ఫిల్టర్ పెట్టించండి. ఇది నీళ్లల్లో ఉండే క్లోరిన్, ఫ్లోరైడ్ లాంటి వాటిని ఫిల్టర్ చేసి మీ స్కిన్ను కాపాడుతుంది. స్టెప్ 2, మేకప్ వాడేటప్పుడు కెమికల్స్, ఫ్రేగ్రెన్సెస్ లేనివి చూసి తీసుకోండి. స్టెప్ 3, క్రీమ్స్, లోషన్స్ కొనేటప్పుడు వాటి ఇంగ్రీడియంట్ లిస్ట్ తప్పకుండా చెక్ చేయండి. వాటిలో ఆల్కహాల్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, మన స్కిన్ మీద ఏం పెడుతున్నామని ఆలోచించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన స్కిన్ నిజంగా దేన్ని అబ్జార్బ్ చేసుకుంటోంది? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి.